అది కల్లా అండి. ఇంకో 10 సంవత్సరాలైనా ఆయన్ని చూడలేము. జగన్మోహన్ రెడ్డి చెప్పుతో కొట్టాలండి. మీ పేరు? నా పేరు కే శరత్ అండి. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదండి. ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే ఉందండి. ఎందుకని అంటారు? గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఫస్ట్ రావటం పేదలు తినే అన్నంలో మట్టి కొట్టాడు. అంటే అన్నా క్యాంటీన్ తీసేయడం, ఇసుక ఆపడం చాలా రాంగే చేశాడు. అంటే మీరేమో ఆయన రాంగే చేశాడు, ఇవన్నీ చేశారు అని అంటున్నారు కదా. కానీ గత 5 సంవత్సరాల్లో మంచి పరిపాలన అందించాము అని చెప్పేసి ఆయన అంటున్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి. ఈ ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదు, వచ్చి 9 నెలలు అవుతుంది అని అంటున్నారు కదా. అంటే అప్పులు తీసుకొచ్చి పెట్టడం అంటే ఎవరైనా పెడతారండి, కాదంటలేదు. అవి తీర్చాలి, మనం ఎగరేసుకొని మంచిగా గర్వంగా బతకాలా అంటే అప్పులు లేకుండా మనిషికి మంచి రోడ్డు, తినడానికి తిండి ఇవన్నీ ఉంటే చాలు, ఎట్లయినా బతికేయడానికి ఆస్కారం ఉంటుంది. అప్పులు తెచ్చి సంక్షేమం అంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. రెడ్ బుక్ పరిపాలన అంటే అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, కానీ చట్ట ప్రకారమే అందరూ శిక్షించబడతారు, చట్టం ప్రకారం మాత్రమే పోతుంది. మీరేమంటారు మీ వరకు? అంటే ఇది నిజంగానే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు రౌడీ పరిపాలన అంటారా, లేదంటే ప్రజా పరిపాలన అంటారా? ఇది ప్రజా పరిపాలన, మంచి ప్రభుత్వం అంతేనండి నేను చెప్పగలుగుతాను. ఎందుకని గత 5 సంవత్సరాలు స్పందనలు ఇవి అన్నీ పెట్టి ప్రజలకి మంచి చేసాము అని అంటున్నారు కదా. స్పందన అంటే ఇప్పుడు కూడా బాగానే జరుగుతుంది, కాకపోతే వచ్చి 9 నెలలే కదా, ఇంకా చూద్దాం, ఇంకా చేయాల్సిన ఇంకా పనులు ఉన్నాయి, చేస్తారని నమ్ముతున్నాను. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? అది కల్లా అండి. అసలుకి అది 5 సంవత్సరాలు కాదు, ఇంకో 10 సంవత్సరాలైనా ఆయన్ని చూడలేము. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే బెటర్. అంటే మీరేమో ఇంకో 10 ఏళ్ళకు కూడా ఆయన అనేది చూడలేము అని అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మనదే పరిపాలన అని చెప్పేసి అని అంటున్నారు కదా. మనదే పరిపాలన ఆయన చెప్పుకుంటున్నాడు, అంతేగాని ఇది మంచి ప్రభుత్వం, ఇదే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇంకా మంచి పనులు చేస్తారని అనుకుంటున్నాను. మరి ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అదే మంచి చేసి ఉంటే వేసేవాళ్ళు కదా జనం. 11 స్థానాల వరకే ఎందుకు పరిమితం చేస్తారు? మంచి చేయలేదనే అర్థం దానికి. మీ వరకు ఏది మంచి ప్రభుత్వం అంటారు? తెలుగుదేశం మంచి ప్రభుత్వం. ఆయన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆధ్వర్యంలో నడపడం, అది కాక పవన్ కళ్యాణ్ తోడయ్యారు. మళ్ళీ కూటమి ద్వారా ఇంకా మంచి జరిగే ఇదే ఉంది, కానీ చెడు మాత్రం జరగదు. మరి మీరేమో పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు కాబట్టి ఇంకా బాగుంది అని అంటున్నారు. అపోజిషన్ పార్టీలో మెయిన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, అసలు ఆ వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. దానికంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన దానికన్నా ఆయన చేసిన దౌర్జన్యాలు, ఘోరాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అందరూ చూస్తూనే ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో ఎన్ని ఘోరాలు చేశారో అందరికీ తెలుసు. ఎన్ని లెక్క పెట్టుకుంటా పోతే ఆయన 100ల్లో ఉంటాయి. ప్రజెంట్ గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? రూలింగ్ ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు వచ్చిందా? బాగుంది కానీ మేమే గవర్నమెంట్ నుంచి ఏం ప్రయోజనాలు ఏం ఆశించలేదండి. ఎందుకు ఏం ఆశించట్లా మీరు? మాకు వయసు అయిపోయింది. పిల్లలు చూసుకుంటే 2019లో కర్ణాటకలో వ్యవసాయం చేసుకునేవాళ్ళం అండి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక చాలా రాసిపోయాం. బాబు గారిని కలుద్దామని వచ్చామండి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదండి, మీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఇవన్నీ రెక్టిఫై చేయడానికి ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తున్నారు కదా. గతంలో ఏ గవర్నమెంట్లోనే ఇలా వచ్చారా? లేదు. మరి
చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన తీసుకొచ్చారు కదా, ప్రతి శనివారం సీఎంతో పాటు కనెక్షన్ ప్రజలతో, మరి వారం వారం ఒక్కొక్క ఎమ్మెల్యే వస్తూనే ఉంటున్నారు ప్రతిరోజు. ఇది ఎలా అనిపిస్తుంది అండి, ఈ చర్యలు ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? అన్నీ బాగానే ఉన్నాయండి. మేము ఇక్కడికి రావడానికే మాకు ఓపిక లేదు, ఆర్థికంగా ఇది లేదు. మరి అంత దూరం నుంచి ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? అంత దూరం నుంచి వెళ్ళమని ఎవరు చెప్పారు? అది ఒంగోలు నుంచి వచ్చాను. అక్కడ అనుకుంటారు కదా జనం, ఏమనుకుంటున్నారు? పార్టీ ఆఫీస్కి వెళ్తే ఏం జరిగింది? మరి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించిందండి మీకు? అమ్మ వాడి నుంచి చాలా రాస్తున్నాండి. మామూలు ఎంత కాదు మాకు. ఇది అంతా బాగా జరిగింది, సక్రమంగా పరిపాలన చేసాం, ఇంకేమైనా అవార్డులు ఏమైనా ఉంటే నాకేయాల్సిందే అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. చెప్పుతో కొట్టాలండి. ఏమైంది బాబాయ్ అంతలాగా? మా పొలం అసలు ఆన్లైన్ లేకుండా చేసాడమ్మా. ఎందుకు బాబాయ్ అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటంటారు? ఇప్పుడు పొలం ఉందమ్మా మీది, దాన్ని 21 సంవత్సరాల దాకా 2027 దాకా బాగానే ఉంది. ఆ నుంచి ఆన్లైన్లో పొలం లేదు. ఎట్లా ఉంటుందమ్మా రైతులకి గత 5 సంవత్సరాల్లో ఇంత అన్యాయం జరిగిందా? అమ్మ మామూలు అసలు రాడమ్మా. ఎందుకని బాబాయ్ మీరేమో రాడు అని అంటున్నారు, కానీ 30 ఏళ్ళు మనదే పరిపాలన, ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేయట్లేదు అని అంటున్నాడు కదా. ఏదో చెబుతాడు సోది కబుర్లన్నీ. అసంభవం రావటం అనేది అసంభవం. బాబాయ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతు భరోసా కింద ప్రతి ఏటా 20,000 ఇవ్వాలి అని అంటున్నారు కదా, ఈ ఆలోచన విధానం అనేది ఎలా అనిపించింది? బాగుందమ్మా, కానీ ఇంకా రాలేదు. అంటే ఇంకా కొంచెం త్వరగా అనేది చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం. గత 5 సంవత్సరాలు ఎలా ఉండేది బాబాయ్ రైతు భరోసా అనేది? వాడి ప్రభుత్వం మేము ఎక్కడికి వెళ్ళలేదమ్మా. మేము అసలు ఏ జీవి కూడా మేము తీసుకోలేదు. మరి ఆయన అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అనే మంచి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఏం చేయడు వాడు, దేనికి ఎక్కువ అసలు లేదమ్మా. వాడి సినిమా లేదు, ఇంకా ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నాడు. హోదా వచ్చింది వాడికే దోవలేదు వాడ. ఓకే బాబాయ్.